ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమయంలో గతించిన వారం మనం ధ్యానించుకున్న వాక్యాన్ని మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సమయలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం. ఆమె మృతి పొందుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివనిరి. కానీ ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకయు లక్ష్య పెట్టకయు నుండినదై దేవుని మందస్సము పట్టబడినదని సంగతి తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకుని ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయినని చెప్పెను. తన బిడ్డకు ఏకాబోతను పేరు పెట్టెను. దేవుని మందస్సము పట్టబడి పోయినందున ప్రభావము ఇశ్రాయేలులో నుండి చెరపట్టబడి పోయినని ఆమె చెప్పెను. దేవునికి స్తోత్రం. గతించిన వారు ఒక 4 మాటలు మనం చదువుకున్నాం, జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటంటే, ఎందుకని తన కొడుకుకి ఆ పేరు పెట్టింది, ఆ స్త్రీ యొక్క గొప్పతనం ఏంటి అని అంటే, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రభావము వెళ్ళిపోవడం ఆ స్త్రీకి చాలా బాధ అయిపోయింది. ఎంత బాధ అనంటే, భర్త చనిపోయిన దానికంటే, మామగారు చనిపోయిన దానికంటే ఆ పేరు పెట్టడానికి గల కారణము మనం 22వ వచనంలో ఆమె చెప్తా ఉంది. దేవుని మందస్సము పట్టబడి పోయినందున ప్రభావం ఇశ్రాయేలులో నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పెను. హల్లెలూయా. ఈ మాటలో మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే, దేవుని మందస్సము ఫిలిష్తీయులైన శత్రువుల చేతిలోకి వెళ్ళిపోవడాన్ని బట్టి దేవుని మహిమ వెళ్ళిపోయిందని, దేవుని ప్రసన్నత వారి మధ్యలోంచి వెళ్ళిపోయిందన్న బాధ మనకి కనబడుతూ ఉంది. పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం 4 మాటలు. ఎందుకనంటే అలాంటి స్త్రీలు ఉన్నారా, ఏం వెళ్ళిపోయింది వారిలోంచి అనంటే 4 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని కలుసుకునే స్థలము నాటి ఇజ్రాయేలీలకు మందస్సమే. మందస్సమున్న అతి పరిశుద్ధ స్థలం, ప్రత్యక్షపు గుడారం. ఇప్పుడు మందస్సమే లేకపోతే ఇక ఆ ప్రత్యక్షపు గుడారానికి విలువ లేదు. ఎందుకంటే దేవుడు దిగి వచ్చేది, ప్రజలతో మాట్లాడేది అదే స్థలం. దేవుడు ఎన్నిక చేసుకున్నాడు మోషే ద్వారా. రెండవది ఏంటంటే, దేవుడు కలుసుకుని ఏదో హాయ్ బాయ్ అని వెళ్ళిపోవడం కాదు, కానీ దేవుడు వారితో మాట్లాడేవారు. దేవుడు వారితో మాట్లాడేవారు. ప్రజల పక్షంగా యాజకుడు కూడా దేవునితో మాట్లాడేవాడు. మాట్లాడుకునే స్థలం వెళ్ళిపోయింది. అది ఆ స్త్రీకున్న బాధ. మూడవది ఏంటంటే, ఇశ్రాయేలులకు కాపరిగా ఉన్నవాడు, ఇశ్రాయేలు కాపరైన దేవుడు ఆ మందస్సం మీదకే ఆత్మగా దిగివచ్చి వారిని కాపాడేవాడు, వారిని నడిపించేవాడు. వారి కాపరి యొక్క ఆ స్థానం అది వెళ్ళిపోయింది. ఇక 4వ మాట ఏంటనంటే, రాజు, ఆయన రాజుగా పరిపాలించేటువంటి వాడు. మనం ఇట్లన్నిటికీ రిఫరెన్సులు చూసాం. పోయిన వారం మీకు ఈ మాటలు చెప్పాను. ఈ వారం కూడా మరొక 4 మాటలు దీని గురించి జ్ఞాపకం చేసుకుందాం. ఏమి వెళ్ళిపోయిందో, ఏమి కోల్పోయారో వారు చూద్దాం. రండి, నిర్గమాకాండము 40వ అధ్యాయము, నిర్గమాకాండం 40వ అధ్యాయం 34, 35 వచనాలు చదువుదాం. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మరియు మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళలేకపోయాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, ఇదిగో నా ప్రజలైన వారిని నేను కలుసుకోవడానికి నీవు ఒక ప్రత్యక్షపు గుడారం ఏర్పాటు చేయి. ఆ ప్రత్యక్షపు గుడారంలో ఉండాల్సినవి బలర్పించడానికి బలిపీఠము, రెండవది గంగాళము, మందిర ఆవరణలో ఉండవలసినవి 2. ప్రత్యక్షపు గుడారంలోనికి అడుగు పెడితే ఒక పక్క సముఖపు రొట్టెల బల్ల, మరొక పక్క దీపవృక్షము, ఎదురుగా ధూపవేదిక ఉంటది. ఆ ధూపవేదిక తరువాత
ఆ ప్రత్యక్షపు గుడారంలోనే అతి పరిశుద్ధ స్థలం ఉంది. ఆ అతి పరిశుద్ధ స్థలములో దేవుడు చెప్పినటువంటి ఈ మందసాన్ని అక్కడ పెట్టాలి. ప్రధాన యాజకుడు అత్తమానే కాదు, అప్పుడప్పుడు ఆ మందసము దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఆ యొక్క కెరూబుల మధ్యలోనికి, ఆ యొక్క రూపించబడిన బంగారపు దేవదూతల మధ్యలోనికి, కరుణాకే పీఠం అనబడేటువంటి ఆ మందసపు పెట్టే పైకి దేవుని యొక్క ప్రసన్నత, దేవుని వెలుగు, దేవుని తేజస్సు దిగి వచ్చి ఆ యాజకునితో మాట్లాడుతూ ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని చెప్పాడు. నేను ప్రజలను కలుసుకోవడం, ఇంకా చాలా విషయాలు దాని గురించి చెప్పొచ్చు, కానీ మీకు అర్థమైన ఒక మాటలో చెప్తున్నాను. దేవుడు చెప్పింది ఏంటనంటే, నేను ఆ మందసం మీదకి నా మహిమ దిగి వచ్చి మీతో మాట్లాడుతాను, నా ప్రజలను కలుసుకుంటాను, నా ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడానికి నాకు అన్ని తెలుసు, కానీ నేను మీతో మాట్లాడే స్థలము. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీతో మాట్లాడే స్థలము అలాంటిదిగా ఉంటుంది అని దేవుడు చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు చెప్పినట్లుగానే మోసే సమస్తము చేసి ఆ మందసాన్ని, ఆ కరుణాపీఠాన్ని, ఆ ధూపవేదికను, రొట్టెల బల్లను, దీపవృక్షమును, బలిపీఠమును, గంగాలమును అన్నిటినీ ప్రతిష్ఠిస్తా వచ్చాడు. ఆ రోజు ఆ ప్రతిష్ఠిత దినమున దేవుని యొక్క మేఘము ఆ ప్రత్యక్షపు గుడారం మీదకి వచ్చిందంట. దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క వెలుగు, ఆయన యొక్క మహిమ ఆ మందిరమంతా నిండిపోయేసరికి మోషే ఆ ప్రత్యక్షపు గుడారంలో ఉండలేకపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో ఈ ఫినెహాసు భార్య అయినటువంటి స్త్రీ కొడుకుకు మహిమ వెళ్ళిపోయింది, ప్రజలలో నుండి, ఇశ్రాయేలులో నుండి ప్రభావం వెళ్ళిపోయిందని పేరు పెట్టడానికి కారణం ఏంటో తెలుసా? వారిలో ఈ మహిమ దిగి రావడానికి గల కారణం మందసము ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్నాం కదా, మందసమును వీటన్నిటిని పెట్టిన తర్వాత దేవుని మహిమ అక్కడికి దిగి వచ్చింది. నేను కూడా ఆ మహిమను కోల్పోయాం. చూడండి, రెండవదిగా ఆ మహిమ ఎక్కడికి దిగి వచ్చిందో, ఈ పట్టబడిపోయింది కదా మందసం పట్టబడిన తర్వాత ఆ మహిమ మరలా, ఆ మందసం మరలా వారికి దొరకలేదు. అలాంటి మహిమను చూడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన తర్వాత, దేవుని కొరకు ఒక స్థలమును ప్రతిష్ఠించిన తర్వాత అక్కడ దేవుని మహిమ నిలిచి ఉంటది. హల్లెలూయా. దేవుని ప్రసన్నత నిలిచి ఉంటది, దేవుని ప్రత్యక్షత అక్కడ కలుగుతూ ఉంటది. అందుకే బైబిల్ చెప్తుంది, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నువ్వు ప్రవక్తను నమ్మితే ప్రవక్త యొక్క ఫలము, శిష్యుడిని నమ్మితే శిష్యుని ఫలము అనే మాట దానికి కూడా వర్తిస్తుంది. హల్లెలూయా. మంచిది. ఆ మహిమ మరలా రెండవసారిగా ఎక్కడ కనిపించిందనే చూద్దాం. చూడండి, రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 10-11 వచనాలు చదువుదాం. మరలా ఆ మహిమ ఎక్కడ ప్రత్యక్షం అవుతా ఉందో, యాజకులు పరిశుద్ధ స్థలములో బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. యెహోవా తేజో మహిమ యెహోవా మందిరమును నిండుకొనగా ఆ మేఘమును హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఈ స్త్రీ ఇశ్రాయేలు నుంచి ప్రభావం వెళ్ళిపోయిందని ఎందుకు చెప్తుందో తెలుసా? ఆ మందసం ఉన్న చోట దేవుని ప్రభావం దిగి వచ్చేది. ఇప్పుడు మోసే ప్రత్యక్ష గుడారంలో మహిమ దిగి వచ్చింది, ఆ ప్రభావం దిగి వచ్చింది. రెండవదిగా ఎక్కడ దిగి వచ్చిందో తెలుసా? సొలొమోను కట్టిన మందిరం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వచ్చిందంట? సొలొమోను మందిరం. సొలొమోను యొక్క దేవాలయంలోకి దిగి వచ్చింది, సొలొమోను యొక్క మందిరంలోనికి దిగి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? సొలొమోను దేవాలయం దిగి వచ్చింది. అక్కడ కూడా జరిగిన సందర్భం ఏంటనంటే, అక్కడ కూడా యాజకులు సేవ చేయడానికి నిలువలేకపోయారు. హలో, దేవుని ప్రతిష్ఠించినటువంటి స్థలములో, దేవుడు కోరుకున్న స్థలములో దేవుని ప్రసన్నత దిగి వస్తుంది.
అది అనుభవించగలగాలి. నూతన నిబంధన యాజకులైన మనం ఆ మహిమను, ఆ ప్రత్యక్షతను చూడగలుగుతున్నామా? మందిరంలోకి వెళ్ళి ఏదో మనకిచ్చిన వంతు గెంతేసి వచ్చేస్తున్నామా? ప్రతి ఒక్కరిని దేవుడు తన యొక్క పని కొరకు చేశాడంట, తనకి ఇష్టం కొరకు చేశాడు. ఎవ్రీ వన్ మ్యాన్ ఇస్ గాడ్ పర్పస్. ప్రతి ఒక్క మనిషి దేవుని యొక్క ఉద్దేశంతో చేయబడ్డారు. ఆది అపోస్తుల సంఘాన్ని మీరు చూడండి, వారందరూ ఆత్మతో నింపబడిన వారు. ఇంకా మనం ముందుకెళ్తే అవి చూడొచ్చు. హల్లెలూయా. ఇంకా మనం ముందుకెళ్తే మాటలు చూడొచ్చు. ఇదిగో ప్రత్యక్షపు గుడారాన్ని నింపిన మహిమ, సొలొమోను దేవాలయానికి నింపిన మహిమ, ఆ మహిమ, ఆ తేజస్సు, ఆ దిగి వచ్చేటువంటి ఆత్మగా దిగి వచ్చేటువంటి ఆ దేవాతి దేవుడు మరలా మనకి ఎలా ప్రత్యక్షమవుతున్నాడో యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చదవండి ఒకసారి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణిగా మన మధ్య నివసించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ పరలోకపు మహిమ అప్పుడప్పుడు మందిరం మీదకి దిగి వచ్చేది. కానీ అదే మహిమ కలిగిన యేసు క్రీస్తు ప్రభు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడైన యేసు క్రీస్తు ప్రభు క్రీస్తుగా అభిషిక్తునిగా భూలోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ మహిమ ఎలా వచ్చిందంట? ఆ వాక్యం ఎలా వచ్చిందంట? మందసం మీద దిగి వచ్చి ఏం చేసేవాడు? దేవుడు మాట్లాడేవాడు. ఆ మహిమతో దిగి వచ్చి మాట్లాడేవాడు. అదే వాక్కు, అదే మాట మానవ రూపాన్ని దాల్చి భూలోకంలోకి వచ్చేసాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎలా వచ్చాడంట? ఆ వాక్యము. ఏ వాక్యము? మోసే ప్రత్యక్ష గుడారములో యాజకులతో మాట్లాడే ఆ వాక్యము, సొలొమోను దేవాలయంలో దిగి వచ్చిన ఆ ప్రత్యక్షత కలిగినటువంటి ఆ మహిమ, ఆ తేజస్సు కలిగినటువంటి ఆయన వాక్యము ఇప్పుడు శరీరాన్ని దాల్చింది. ఇంకా సామెతల గ్రంథంలో కూడా చాలా రిఫరెన్స్లు దాని గురించి ఉన్నాయి, కానీ అంత సమయం కాదు కనుక నేను చెప్పట్లేదు. ఏం చేసిందంట? ఆ వాక్యము శరీరాన్ని దాల్చింది. ఇప్పుడు మహిమ ఎక్కడికి వచ్చేసింది? మనిషిగా భూమి మీదకే వచ్చేసింది. హల్లెలూయా. ఆయన కార్యము జరిగించాడు, రక్షణ కార్యము జరిగించాడు. అప్పుడు ప్రజలను పరిపాలించడానికి, ప్రజలను నడిపించడానికి, ప్రజలను కాపరిగా ఉండడానికి ప్రత్యక్ష గుడారములోనికి, సొలొమోనుకు వచ్చిన మందిరంలోనికి ఆ మహిమ దిగి వచ్చేది. యాజకుల ద్వారా జరిగేది, న్యాయాధిపతుల ద్వారా జరిగేది. కానీ ఇప్పుడేం జరుగుతుందో తెలుసా? ఆయన యేసు క్రీస్తుగా భూమి మీదకి దిగి వచ్చి అందరికీ ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క ఉనికిని ప్రపంచానికి తెలియజేశాడు. దేవునికి స్తోత్రం. తెలియజేయడం సాక్ష్యం ఏంటో తెలుసా? ఆయన 30 సంవత్సరాలు వచ్చే వరకు ఆయన ఎవరో చాలా మందికి తెలియదు. 30 సంవత్సరాలకి యూదుల ప్రకారంగా మెచ్యూరిటీ అంటారు కదా, అంటే మేజర్ అంటారు కదా, అట్లా జరుగుతుంది. 30 ఏళ్లకు వచ్చి బాప్తిస్మం పొంది అరణ్యములోనికి వెళ్ళి అపవాద చేత శోధింపబడుచు ఆత్మ ఫలముతో నింపబడి తిరిగి గలిలయానికి వచ్చి సువార్త ప్రారంభించాడు. 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. ఆయన సేవా జీవితం ఎంతో తెలుసా? ఓన్లీ 3.5 సంవత్సరాలు, 42 నెలలు మాత్రమే. 42 నెలల్లో ప్రపంచమంతా వివాదం కలిగినటువంటి వ్యక్తిగా మారిపోయాడు. ప్రపంచమంతా ఆయన వైపు చూసేటువంటి వ్యక్తిగా మారిపోయాడు. కారణం ఏంటో తెలుసా? ఆ వాక్యము. ఏ వాక్యము? ఆది యందున్న వాక్యం. మొదటి వచనం చూడండి. మొదటి అధ్యాయం 1వ వచనం చూడండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యమే దేవుని ఉండెను. మనం 14వ వచనం చదవ. ఏంటి? ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్యకు వచ్చేసాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.
ఎలా వచ్చేసాడు? శరీరధారిగా. దేవునికి స్తోత్రం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఫినెహాసు భార్య కొడుకుకు ఆ పేరు పెట్టడానికి గల కారణం, ఆ మహిమ వెళ్ళిపోయింది, ఇశ్రాయేలు నుంచి వెళ్ళిపోయింది, కానీ మన కొరకు భూమి మీదకి దిగి వచ్చేసింది. హల్లెలూయా. మన కొరకు భూమి మీదకి దిగి వచ్చేసింది. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క సన్నిధి. అందుకే రోమపత్రికలో 3:23 ఉంటుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి ఏం చేశారంట? దేవుని మహిమను పొందలేకపోతా ఉన్నారు. దేవుని మహిమను పొందలేకపోతా ఉన్నారు. మహిమ ఇశ్రాయేలులోంచి వెళ్ళిపోయింది, ప్రభావము ఇశ్రాయేలులోంచి వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహిమ ఎలాంటిది? యాజకులు నిలవలేని గొప్ప మహిమ. యాజకులు ఆ మహిమకు తాళలేనటువంటి గొప్ప మహిమ. ఆ మహిమ కలిగిన యేసు క్రీస్తు, ఆ మహిమ కలిగిన వాక్యమైన యేసు శరీరాన్ని దాల్చి భూమి మీదకి వచ్చాడు. తర్వాత మరొక మాట చూద్దాం, చూడండి. ఆ మహిమ వల్ల మనకు ఎక్కడ ప్రత్యక్షం అవుతుంది? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 1-4 పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండగా, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లు వారికి కనబడి, వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారికి వాక్శక్తును అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన శరీరధారిగా వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి పరలోకములకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెళ్తూ నా వలన తండ్రి వలన చేయబడిన వాగ్దానం మీ కొరకు నేను పంపిస్తాను, నేను వెళ్ళుట మీకు మంచిది, నేను వెళ్ళకపోతే మీ కొరకు ఆదరణకర్త రాడు అని చెప్పి ఆయన ఆరోహణం వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ 10 రోజులు ఎడతెగక దేవుని యొక్క సన్నిధిలో వారు కూర్చున్నటువంటి ఆ ఇంటిలో, వారు బస చేస్తున్నటువంటి ఆ ఇంటిలో ప్రార్థన చేస్తూ ఉండగా పెంతెకొస్తు తిరుమ రోజున గొప్ప సుడిగాలి ప్రారంభమైంది. గొప్ప శబ్దము వినబడింది. అక్కడున్న వారందరి కండ్లకు అగ్ని జ్వాలలు వారి తలల మీదకి దిగి వచ్చినట్లుగా చూశారు. అందరూ ఆత్మతో నింపబడ్డారు. అందరూ భాషలతో మాట్లాడారు. అందరూ దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించారు. 120 మంది మేడ మీద ఒక గదిలో భాషలు మాట్లాడుతూ దేవుని గొప్ప కార్యాలు వివరిస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఇంటికి వచ్చేసారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక వింత జరిగింది అక్కడ, ఒక అద్భుతం జరిగింది అక్కడ. ఆ ప్రజలందరూ ఆ ఇంటి వైపే చూడడానికి ఇది ఏమగునో అన్నారంట. తర్వాత మాట్లాడంటే తెలుసా, ఇది ఏమగునో అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపోయి నిలబడి చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజున ఆ మహిమ మరలా ఎక్కడికి వచ్చేసింది? పరిశుద్ధాత్మగా పెంతెకొస్తు రోజు వారి మీదకి దిగి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. వారి మీద మాత్రమే కాదు, వాక్యం అంటది ఆ మహిమ నీ మీద కూడా నింపబడ్డానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ గొప్ప మహిమ అనేకలను నింపబడ్డానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే అనేకలను నింపి ఆయన వాడుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. భాషలు మాట్లాడుతూ దేవుని గొప్ప కార్యాలు వివరిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న వారందరికీ ఆ భాషలు అర్థమవుతూ ఉన్నాయి. వారు మాట్లాడుతున్న మాటలు, అయ్యో ఈయన నా భాషలో మాట్లాడు, ఒక ఆయన వెళ్తే ఈయన ఒక నా భాషలో మాట్లాడితే ఒక ఆయన అంటే, అరే వీళ్ళు కూడా నా భాష, నాకు తెలిసిన భాష ఇది, మా దేశ భాష అని. వీళ్ళు ఎలా మాట్లాడతారు? వీళ్ళందరూ గలిలీయులు కాదా? వీళ్ళు యూదులు కాదా? వీళ్ళు యెరూషలేము గ్రామంలో ఆ చుట్టుపక్కల వారు కాదా?
పైగా వీళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా కాదు, పామర్లు. వీళ్ళకి ఎలా ఈ భాష ఎలా మాట్లాడుతున్నారు? హల్లెలూయా. భాషలు అనేసరికి ఏదేదో అనుకుంటూ ఉంటాం మనం. కాదు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి భాషలు మాట్లాడుతుండగా ఆ భాష భూ ప్రపంచం మీద ఎక్కడో చోట ఉంది. హల్లెలూయా. అది మాట్లాడే వ్యక్తికి తెలియకపోవచ్చు, వినిచిన వ్యక్తికి తెలియకపోవచ్చు, కానీ ఆ భాష ఖచ్చితంగా ఎక్కడో ఉంటది. హల్లెలూయా. ఒకసారి ఒక దైవజనుడు చెప్పారు నాతో, ఆయన ఏజెన్సీ ప్రాంతానికి సువార్త సేవ నిమిత్తం వెళ్ళాడు. అంతా కలిపి 10 మంది పెద్దవారు ఉంటే దగ్గర 20 మంది పిల్లలు వచ్చారు. 3వ తరగతి చదువుతున్న పిల్ల, చిన్న పిల్ల. ఆ పిల్ల ప్రార్థనలో మోకరించి ప్రార్థన చేస్తూ అమ్మాయి భాషలు మాట్లాడుతుంది. ఈ పాస్టర్ గారికి ఆశ్చర్యం కలిగింది. భాషలు మాట్లాడుతున్నందుకు కాదు, ఆమె మాట్లాడుతున్న భాష స్పష్టమైన ఇంగ్లీష్లో మాట్లాడుతుందంట. వెంటనే పాస్టర్ గారిని అడిగారు, పాస్టర్ గారు అమ్మ ఎవరు? ఇక్కడ అమ్మాయినా బయట నుంచి ఎక్కడి నుంచి అని వచ్చిందా? ఏ చుట్టాలు అలాగే ఏమని అంటే, లేదు సార్, మా సంఘంలో అమ్మాయి, వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. అమ్మాయి చిన్నపిల్ల, పెద్ద పిల్ల ఇంకొకరుతుంది. హల్లెలూయా. మాట్లాడుతున్న భాష ఖచ్చితంగా ఎక్కడో ఉంటుంది. ఇవి మన అంశం అది కాదు, కానీ ఫినెహాసు భార్య తన చనిపోతూ ఇశ్రాయేలు నుంచి ప్రభావం వెళ్ళిపోయింది, ఇశ్రాయేలు నుంచి మహిమ వెళ్ళిపోయింది అని బాధపడుతూ తన కొడుకుకు ఈఖాబోతు పేరు పెట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? ప్రత్యక్షపు గుడారంలో దిగి వచ్చిన మహిమ వారి మధ్య నుంచి వెళ్ళిపోయింది. సొలొమోను మందిరంలో దిగి వచ్చిన మహిమ వారి మధ్య నుంచి వెళ్ళిపోయింది. తర్వాత మహిమ ఎక్కడికి వచ్చింది? మనుష్య కుమారునిగా యేసు క్రీస్తుగా మన మధ్య సంచరించింది. ఇప్పుడు ఆ మహిమ ఎలా ఉంది? పెంతెకొస్తున్నాడు దిగివచ్చి పరిశుద్ధాత్మగా ఉంది. హల్లెలూయా. నేడు సంఘము ఈ యొక్క మహిమను కోల్పోతా ఉంది. అసలు ఆ మహిమ ఉందనేటువంటి ధ్యాస, లేకపోతే ఏమంటారు, స్పర్శ, జ్ఞాపకం లేకుండా ఉంది. స్త్రీని మనం ఎలా పోలుస్తామనంటే బైబిల్ గ్రంథంలో సంఘముగా పోలుస్తాం. సంఘ వధువు. ఆ వధువు మహిమను గుర్తుపట్టగలిగినవే ఉండాలి. ఆ సంఘము పరిశుద్ధాత్మ ఉనికిని కలిగి ఉండాలి. ఆ సంఘము పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు కలిగి ఉండాలి. ఆ సంఘము పరిశుద్ధాత్మని చేత నడిపించబడేదై ఉండాలి. లేకపోతే ఆ సంఘము లోకంలో సంఘమే కానీ దేవుని చిత్తంలో ఆరిపోయిన దీపముగా ఉంటుంది. ఆరిపోయిన దీపంగా ఉంటుంది. ప్రియ దేవుని పిల్లలారా, ప్రార్థన చేయండి. ఈ రోజు నుంచి దేవా, నీ మహిమ నా సంఘములో ఉందా? నీ మహిమ నాలో ఉందా? అందుకే మరొక చోట వాక్యం ఉంటుంది ఏంటనంటే, మీ దేహము దేవుని ఆలయమైనదని మీరు ఎరుగరా అనే మాట మనకు బైబిల్ గ్రంథంలో ఉంటుంది. అది నేను రాసుకోలేదు, కానీ అయినా ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. ఏముంటుంది చూడండి ఒకసారి ఆ మాట. మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దొరికిందా పిల్లలు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వాడిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రత్యక్ష గుడారంలో దిగి వచ్చిన మహిమ, ఆ దేవుడు ఆత్మస్వరూపైన దేవుడు, సొలొమోను దేవాలయంలో దిగి వచ్చినటువంటి ఆ యొక్క ఆత్మైన దేవుడు, ఇదిగో మనుష్య కుమారుగా దిగి వచ్చినటువంటి ప్రభు అయిన ఆత్మ, పెంతెకొస్తున్నాడు దిగి వచ్చినట్టు పరిశుద్ధాత్మ దేవుడు, ఇదిగో నీవే దేవుని ఆలయం అయితే నీలోను కూడా నివసించడానికి సిద్ధంగా ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ మహిమ వెళ్ళిపోయిందని బాధపడుతా ఉంది. నీలో ఆ మహిమ ఉందా? ఆ మహిమ నీలోంచి వెళ్ళిపోయిందా?
ఆ మహిమ మనలో ఉందా, వెళ్ళిపోయిందా? ఆ ఆత్మ మనలో ఉందా, ఆరిపోయిందా? అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడితే పరిశుద్ధాత్మను ఆటంకపరచకండి, పరిశుద్ధాత్మను ఆర్పుకోకండి, పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అనే మాటలు ఎందుకుంటాయో తెలుసా? ఇదిగో ఈ స్త్రీకి ఆ మాట తెలుసు. ఏం తెలుసు? ఇశ్రాయేలు నుంచి ప్రభావం వెళ్ళిపోయింది. ఆ ప్రభావం వెళ్ళిపోతే, దేవుడే లేకపోతే మనం ఏం చేయగలుగుతాం? హల్లెలూయా. మనం ఆ మాటల్లో చదివినప్పుడు దేవుని తేజస్సు ఉంది, ఆ మహిమ మనలో వెలుగు లేకపోతే ఏముంటది మనలో? చెప్పండి. వెలుగు లేకపోతే ఏముంటది? వెలుగు లేని చోట ఏముంటది? వెలుగు లేని చోట ఏముంటది కదా? మనలో ఆ వెలుగు లేకపోతే మనలో ఏమున్నట్లు? వెలుగుందా, చీకటి ఉందా? చివరికి మీకు అర్థమవడానికి మాట వాడుతున్నా. వెలుగుతా ఉన్నామా? ఆరిపోయిన దివిటీలుగా ఉన్నామా? బుద్ధిగల కన్యకలు ఎక్స్ట్రా నూనెతో వెళ్ళారు, అభిషేకంతో నింపబడ్డారు. ఆ అభిషేకపు నిలువ వారిలో ఉంది. మరి 5 ఎప్పటికప్పుడే భక్తి, ఎప్పటికప్పుడే భక్తి, వెళ్ళినప్పుడే భక్తి, లేనప్పుడు లేదు. ఆ భక్తి అప్పుడప్పుడు వెలుగుతుంది, సమయం వస్తే ఆరిపోతుంది. బుద్ధి లేని కన్యకలు అదే చేశారు. వాళ్ళ దీపాలు ఆరిపోయినాయి. ఆరిపోతే వారికి చీకటి అయిపోయింది. వారికి దేవుని యొక్క ద్వారంలో ప్రవేశించడానికి, పెళ్లి కుమారుని ద్వారంలో ప్రవేశించడానికి అవకాశం లేకుండా పోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘమా, వెలుగుతా ఉందా? ప్రభావం ఉందా? ఈ కాబూత అయిపోయిందా? చెప్పండి. ప్రభావం ఉందా? ఈ కాబూత అయిపోయిందా? మనం గనక ప్రార్థిస్తే తిరిగి ఆ మహిమను దేవుడు మనలో నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు అడిగితే ఆ మహిమను మనలో నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే కొరింథీ పత్రిక లూకా సువార్త 11:13 అంటాడు. 11:13 ఒకసారి చూడండి. 11:13 పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునని అనుగ్రహించునను. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడంటే పరలోకపు తండ్రి, అయ్యా ఆ ప్రభావం నాలో లేదయ్యా, ఆ అభిషేకం నాలో లేదయ్యా, ఆ వెలుగు నాలో లేదయ్యా, తండ్రి నాకు దయచేయని దేవుని అంటే వేడుకుంటే, తండ్రి అయిన దేవుడు, శ్రేష్టమైన ఇచ్చే తండ్రి, ఆ పై వచ్చిన వాళ్ళు చదివితే, మీరు చెడ్డవారై ఉండి మీ బిడ్డలకు మంచి ఇవ్వజూచుచున్నారే, మీకంటే పరలోకమందున్న తండ్రి శ్రేష్ఠుడి కాడా? అందుకే తన అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను ఇస్తాడని చెప్పాడు యేసయ్య. అడుగుదామా? ఆ మహిమను అడుగుదామా? ఆ ప్రత్యక్ష గుడారంలో దిగి వచ్చిన మహిమ తేజస్సు, సొలొమోను మందిరంలో దిగి వచ్చిన తేజస్సు, మేడగదిలో దిగి వచ్చిన గొప్ప మహిమ నీలో నాలో కూడా నిలవడానికి, దిగి రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆహ్వానించడానికి ఇష్టపడుతున్నావా? దేవా మహిమతో నన్ను నింపు, ఆ ఆత్మతో నన్ను నింపు. అంతేకాదు యోహాను సువార్తలో మనం చదువుకున్న మాట, ఆ వాక్యమైన దేవుడు నీలో రావడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆహ్వానించడానికి సిద్ధమేనా? ఆ వాక్యమైన దేవుడు నీలో పనిచేయడానికి ఇష్టపడుతున్నాడు. వాక్యమైన దేవుడు ప్రజలతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. వాక్యమైన దేవుడు నిన్ను సరిచేయడానికి ఇష్టపడుతున్నాడు. వాక్యమైన దేవుడు నీ బ్రతుకును మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నీవు సిద్ధపడుతున్నావా? నీకది ఇష్టమేనా? ఎక్కడ పడ్డావో అక్కడ ఉండిపోకు. అందుకనే బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలు పడి ఉన్నటువంటి వాడిని యేసయ్య అంటాడు, నీకు ఇష్టమేనా? హల్లెలూయా. ఏమంటాడు? నీవు శుద్ధుడిగా కోరుచున్నావా? నువ్వు స్వస్థపరచ కోరుచున్నావా? ఇలాంటి మాటలు యేసయ్య ఎందుకు వాడాడంటే, మొదట నీ అనుమతి లేకుండా ఆయన ఏది చెయ్యడు. హల్లెలూయా. నువ్వు ఇష్టపడుతున్నావా? దేవా మహిమ నాకు కావాలి, నీ సన్నిధి నాకు కావాలి, నీ ప్రభావం నాలో, ఆత్మదేవ నాలో నింపబడాలని ఆలోచన కలిగి ఉన్నావా? ఆశ కలిగి ఉన్నావా? అయితే ప్రార్థన చేద్దాం. దేవుడు అట్టి కృప మనలో నింపబోతున్నాడు. అందరూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రార్థన చేద్దాం. తండ్రి వందనాలు.